కోళ్ల పరిశ్రమ సవాళ్లను ఎదుర్కొంటుంది. కోళ్ల ఉత్పత్తి ఖర్చులు, ఫీడ్ ధరలు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు పౌల్ట్రీ రైతులు. సోయాబీన్, మొక్కజొన్నతో పాటు వివిధ రకాల ఫీడ్ ధరలు 70% పెరిగాయన్నారు. పెరిగిన ఖర్చుల ప్రభావం గుడ్లు, చికెన్ ధరలపై పడే అవకాశం ఉందన్నారు పౌల్ట్రీ రంగ నిపుణులు. కోళ్ల పెంపకంలో 70% ఫీడ్కే ఖర్చు చేస్తున్నామని తెలిపారు పౌల్ట్రీ రైతులు. సోయాబీన్, మొక్కజొన్న, మినరల్ మిక్సర్లు, విటమిన్ సప్లిమెంట్ల ధరలు భారీగా పెరగడంతో ఫీడ్ తయారీ వ్యయం పెరిగింది. కేజీ ఫీడ్ ధర గతంలో 32 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు 60 నుంచి 70 రూపాయలు ఉందన్నారు. దీంతో చిన్న, మధ్య తరహా పౌల్ట్రీ రైతులపై ఆర్థిక భారం పడుతోందన్నారు ఎక్స్పర్ట్స్. ఒక్కో కోడి రోజుకు సగటున 100 నుంచి 120 గ్రాముల వరకు ఫీడ్ తీసుకుంటుందన్నారు రైతులు. వేల సంఖ్యలో కోళ్లను పెంచే ఫామ్లలో రోజు టన్నుల కొద్దీ ఫీడ్ అవసరం అవుతుందని తెలిపారు. ఫీడ్ ధరల పెరుగుదలతో రోజువారీ నిర్వహణ ఖర్చులు లక్షల రూపాయలు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. విద్యుత్ ఛార్జీలు, మందులు, కార్మిక వ్యయాలు, ఫీడ్ ధరల పెరుగుదలతో రైతులపై మరింత భారం పడుతుందన్నారు నిపుణులు. మాకు 90 రూపాయలది 110 రూపాయలు అయిపోతుంటే ప్రొడక్షన్ కాస్ట్, మరి మేము పెంచక తప్పదు కదా. గుడ్లు కూడా అదే అవుతుంది. ఇప్పుడు గుడ్లు కూడా మళ్ళీ పెరగాల్సి వస్తుంది. ఇప్పుడు గుడ్లు ఏంటంటే లక్కీగా మేము ఆల్టర్నేట్స్ ఉన్నాయి. గుడ్లు కోడికి ఆల్టర్నేట్స్ వాడుకోవచ్చు, కానీ చికెన్ కోసం ఆల్టర్నేట్స్ వాడటం కష్టం. ఆ క్వాలిటీ ఆల్టర్నేటివ్స్ రావట్లేదు. చికెన్ అని కదా, ఆక్వా ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోయే చాలా డేంజర్ ఉంది. ఆక్వా మేబీ టెంపరీగా బంద్ చేసేవాల్సి వచ్చే పరిస్థితి వచ్చినా రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. వాళ్ళది అది ఇంకా సెన్సిటివ్ యానిమల్ అది. సో వాళ్ళు సోయా తప్ప ఇంకేం వాడటానికి లేదు వాళ్ళకి. ఇప్పుడు రేట్లు బాగా పెంచాల్సిన అవసరం ఉంది. బాగా రేట్లు పెరిగితే కాంపిటేటివ్ కాబట్టి ఎక్స్పోర్ట్ చేయలేరు. సోయాబీన్ ఉత్పత్తి తగ్గడం, మార్కెట్లో డిమాండ్ పెరగడం, రవాణా వ్యయాలు అధికం కావడం కారణాలతో ఫీడ్ కంపెనీలు వరుసగా ధరలు పెంచుతున్నాయి. దీంతో ఫీడ్ కొనుగోలు చేయడమే రైతులకు పెద్ద సవాల్గా మారింది. కొంతమంది రైతులు కోళ్ల సంఖ్యను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. గుడ్లు, బాయిలర్ చికెన్ ఉత్పత్తి కొనసాగుతున్నప్పటికీ ఫీడ్ ధరల పెరుగుదల కొనసాగితే మార్కెట్పై ప్రభావం పడుతుందన్నారు. డెఫినెట్ గా కొంచెం క్లిష్ట పరిస్థితి అండి. ఎందుకంటే సోయా మొన్న 2-3 నెలల వరకు 30-35 దొరుకుతున్నది. ఇప్పుడు దగ్గర 70 రూపాయలు చేరిపోయింది. సోయా మీల్ $200 దొరుకుతుంది. $200 అంటే ఎంత అండి? 20,000 అంతే. 20,000, 22,000, 23,000 దొరుకుతుంది పార్ట్స్ ఆఫ్ యూఎస్లో. అది మనకు చూడండి 70,000 ఉంది. కొంచెం మమ్మల్ని ఇంపోర్ట్ చేసుకుంటాను కొన్ని రోజులు పర్మిషన్ ఇస్తే మార్కెట్ స్టెబిలైజ్ అవుతుంది. ఇంకోటి మనం ఇది గమనించాల్సింది ఏంటంటే, ఈ డబ్బులు రేట్లు పెరిగే ఫార్మర్స్కి ఎవరికి వెళ్తలేదు. ఫార్మర్ ఎప్పుడో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో అమ్మేసుకున్నాడు సీడ్. ఇదంతా మధ్యవర్తులు తింటుంది. ఫీడ్ ముడి సరుకుల ధరలను నియంత్రించడంతో పాటు పౌల్ట్రీ, ఆక్వా రైతులకు సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలు, సోయాబీన్ ఇంపోర్టు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు రైతులు. ఉత్పత్తి వ్యయం పెరగడంతో గుడ్లు, చికెన్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు పౌల్ట్రీ ఎక్స్పర్ట్స్.